కాబట్టి మీ లైబ్రరీ ఏందో, మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రజల్ని మోసంగా చేయాలనే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, వీటిలో మీకు మించినోడు లేనే లేడు. ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు. కానీ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం, పేద ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. మీరు అంటున్న బార్ కోడింగ్ ప్రతి ఒక్కరి దగ్గర పనిచేయదు, అందరి దగ్గర ఫోన్ పే ఉండదు. ఎక్కువ మీ బ్రాండీ షాప్లలో దీనిలలో మీ షాప్లలో ఉండేది 80% దినకూలీలే వచ్చి తాగుతా ఉంటారు. దినకూలీలు వచ్చి చేసే వాళ్ళ దగ్గర ఫోన్ పేతో పెట్టుకొని చేసుకొని లేకుంటే స్కాన్ చేసుకొని ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఉండదు. నిన్న మొన్న ఏదో చిన్న వీడియోస్ కూడా వచ్చినాయి, బీర్వి అవన్నీ టెక్నికల్ గా మనం చెప్పేది కాదు. కానీ సో ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది ప్రతి చోట, మొలకల చెరువులో మొదలైన సంఘటన విజయవాడ నడిబొడ్డున ఇబ్రహీంపట్నంలో ఉన్న చోట మా ధర్మవరంలోనూ కూడా ఉంది. మా ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు, రైల్వే గేట్కి అవతల పోయి అడిగితే ఎవరైనా చెప్తారు పైన క్యాప్లన్నీ తీసేసి అమ్ముతా అంటారు అని చెప్పేసి. సో డెఫినెట్ గా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దానిల కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి. గోన సంపాదించుకునేదంతా సంపాదించుకున్నారు. ఇంకొక 40 తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా కానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు. కాబట్టి లేదు ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమున్నాయి, ఆయన లేకపోయినా కానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా.